వాస్ వాసుదేవ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. లాస్ట్ టైం మనము తూజా డ్రగ్ చదువుకుంటున్నాం, తూజా ఉమెన్ లో చదువుతున్నాం. దాంట్లో నౌ దీస్ ఆర్ ఫిక్స్డ్ ఐడియాస్ అండ్ దేర్ ఈస్ నో యూజ్ ట్రైయింగ్ టు రీజన్ దెమ్ అవుట్ ఆఫ్ హర్. సీమ్స్ టు హర్ దట్ షీ ఈస్ వెరీ డెలికేట్, that she is made of glass and that she will break. The idea is that she will break and not that she is transparent. ఇక్కడ నేను బుజ్జిగారి దగ్గర ఉన్నప్పుడు ఆయన లాస్ట్ టైం ఒక కేసు చెప్పా కదా, ఆ కేసు గురించి ఆయన చెప్పేటప్పుడే అన్నారు, ఈ తూజా డ్రగ్ లో ఈ సిమ్టమ్ ఇప్పుడు చదివిన ఇది చాలా ఆలోచించాను, ఇది ఎందుకు రాశారు, దీని బిట్వీన్ ద లైన్స్ మీనింగ్ ఏమిటి అని నేను ఆలోచించాను. అప్పుడు ఒక రోజు నాకు అర్థమైంది ఏంటి అంటే అని చెప్పుకొచ్చారు ఆయన. సో ఏమని చెప్పారంటే ఆయన, దీస్ ఆర్ ద ఫిక్స్డ్ ఐడియాస్. పక్కన ఎవరు నడుస్తున్నట్టు, ఎవరో ఫాలో అవుతున్నట్టు ఇవన్నీ ఉంటాయి, ఏమి రీజన్ అయితే ఉండదు. తను ఎలా అనుకుంటూ ఉంటుందంటే, తనకు ఎలా అనిపిస్తుంది అంటే షీఈ్ వెరీ డెలికేట్, తను చాలా డెలికేట్ అని, తను ఒక గ్లాస్ తో చేయబడిందని, ఏమన్నా దట్ షీ విల్ బ్రేక్ అయిపోతుందని. ద ఐడియా ఈజ్ దట్ షీ విల్ బ్రేక్ అంటే బ్రేక్ అయిపోతుందనే గాని గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్ అయితే కాదు. అంటే ఇక్కడ బుజ్జిగారు ఏం చెప్పారంటే, షీ ఈజ్ వెరీ డెలికేట్. చూడటానికి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, అంటే సున్నిత మనస్కుల్లాగా కనపడతారు, కానీ వాళ్ళ మనసు షీ ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్ లాగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, హార్డ్ గా ఉంటుంది. వాళ్ళేంటి షీ విల్ బ్రేక్. తన ఐడియా ప్రకారం ఏంటి, తనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే తన బాడీని కానీ తన ఆరోగ్యాన్ని కానీ తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా తను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, ఎక్కడ డిస్టర్బ్ అయిపోతుందేమో అని అంత సున్నితంగా చూసుకుంటుంది. కానీ ఆ సున్నితత్వం ఇతరుల ఎడల తనకు ఉండదు. ద ఐడియా ఈజ్ దట్, తన ఐడియా ఏంటి, తన హెల్త్ పాడవుతుందని. కానీ అంటే గ్లాస్ అనేది ఎందుకు పోల్చుకుంది, గ్లాస్ లాగా తను ట్రాన్స్పరెంట్ అంటే మనసులో ప్లెయిన్ అని కాదు, అంటే ఎదుటి మనిషి కనిపించేంత గ్లాస్ అలాగే ఉంటుంది కదా ప్లెయిన్ గా, అలా అయితే తను ఉండదు. మైండ్ తన హెల్త్ డిస్టర్బ్, అది బ్రేక్ అవుతుందనే గ్లాస్ తప్ప అని ఉంటుంది ఇక్కడ మీనింగ్. అంటే ఏంటంటే గ్లాస్ అంత హార్డ్ గా ఉంటుంది, బట్ షీ ఈజ్ నాట్ దట్ ట్రాన్స్పరెంట్ యాజ్ ఎ గ్లాస్. అది బుజ్జి గారికి అర్థమైంది నాకు, ఇది నేను ఆలోచించడం వలన. సో ఇక్కడ నుంచి నేను ఈ మైండ్ సెట్ ఇది నేను నేర్చుకున్నాను. కెంట్ చదివినదే మళ్ళీ చదువుతూ ఉండడం వలన, చదివినట్టు మళ్ళీ చదివినప్పుడు నెక్స్ట్ టైం ఇంకొక కొత్త డైమెన్షన్ మనకు అర్థమవుతుంది. ఇలాగా అని ఆయన ఎప్పుడు చెప్పారు, నేను ఆయన దగ్గర ఉన్నది ఎప్పుడు 2002
2002 నుంచి 2003 ఒక 6 months ఉన్నానేమో ఆయన దగ్గర అంతే. సో ఆ 6 months లో అప్పుడు ఆయన చెప్పింది. ఆయన అన్నారు, ఇప్పటికే నేను చాలా సార్లు చదివాను, ప్రతిసారి ఈ డ్రగ్ లోంచి నాకు ఒక డైమెన్షన్ తెలుస్తోంది, నాకు దీని ద్వారా నేను తెలుసుకున్నది అది అని చెప్పారు. Associated with these conditions, we have violent, intense tearing headaches, tearing in the eye, ameliorated by heat. The eyeballs pains are better from heat and the rest are better in the cool open air. అంటే వీటితో పాటు ఇంకా తనకి సివియర్ హెడేక్స్ అన్నమాట, భరించలేనంత తలనొప్పులు వస్తాయి, కంటి నొప్పి, అవన్నీ కూడా హీట్ తో ఎమిలరేషన్ ఉంటుంది. కనుగుడ్లు చాలా హీట్ తో బెటర్ గా ఉంటాయి, కనుగుడ్ల నొప్పులు హీట్ తో బెటర్ అవుతాయి, రెస్ట్ తో కూడా బెటర్ అవుతాయి. మిగతా రెస్ట్ ఆర్ బెటర్ అంటే మిగతా అవన్నీ కూడా కూల్ ఓపెన్ ఎయిర్ తో బెటర్ అవుతాయి. అంటే ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ మాత్రమే హీట్ తో ఎమిలరేషన్, మిగతా అదర్ కంప్లైంట్స్ ఆఫ్ ద తూజా మాత్రం కూల్ ఓపెన్ ఎయిర్ తోనే ఎమిలరేషన్ ఉంటుంది అని చెప్తారు. అయితే ఇక్కడ నేను బుజ్జి గారి దగ్గర నేర్చుకున్నవి, నోట్ చేసుకున్నవి పాయింట్స్ కొన్ని చెప్తాను చూడండి. ఏమిటి అంటే తూజా వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక కళలో ఎక్కువ రిపీటెడ్ గా వస్తుంటాయట. ఎవరో ఒక అతను రేప్ చేస్తున్నట్టు వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్ అనేది ఉండటం వలన వైట్ డిశ్చార్జెస్ అవి ఎక్కువ అవటం, ఆడవాళ్ళలో అయితే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేవి వీటి వలన వస్తాయట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఆల్రెడీ చెప్పాను, విపరీతమైన కోపం ఉంటుంది, కానీ ఫేస్ చూస్తే అస్సలు అలా కోపమే అనిపించరు, చాలా సున్నితంగా నిదానస్తుల్లాగా. అవతల వాడు ఎంత టెంపర్ లూజ్ అయిపోతున్నా సరే వీళ్ళు మాత్రం అంతే కూల్ గా చక్కగా దొరకరు అనమాట. వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. వీళ్ళొకళ్ళు సెపియా ఒకళ్ళు చాలా కష్టం అని చెప్పారు, పుణ్యశాస్త్రి గారు చెప్పారు ఒకసారి, నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో. అయితే మీకు మెంటల్ సిమ్టమ్స్ చెప్పిన తర్వాత మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు తెలిసిన ఎగ్జాంపుల్సే మీకు అర్థమవుతున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఎంత వాళ్ళు తన శరీరాన్ని ఎంత సున్నితంగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే కాస్మోటిక్స్ రాస్తూ అలాంటి పాటిస్తూ మెయింటైన్ చేసుకుంటారన్నమాట వాళ్ళ హెల్త్ ని. ఎక్కడ పాడైపోతుందో తన హెల్త్ అని చూసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కళ్ళల్లోకి చూస్తే ఎదుటి వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేయగలం అన్నటువంటి ఒక భావం మనకి కనపడుతుంది అని చెప్పారు. ఇది బుజ్జి గారు చెప్పారనమాట. అంటే వాళ్ళ కళ్ళల్లో చూస్తే మనకి ఎదుటి వాళ్ళ ఎలాగైనా కన్విన్స్ చేయగలం అని. కానీ వాళ్ళ ఐస్ అంత ప్లెయిన్ గా ఉండవు, ఆ కళల్లో తెలుస్తుంది ఎక్కడో లోతుగా. మనం చాలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కనుక మనం ఐస్ అబ్జర్వ్ చేస్తే మనకి దొరుకుతుంది అలాగనమాట. ఎక్స్ప్రెషన్ మార్చుకోవచ్చు కానీ ఐస్ లో ఎక్కడొక్కడ దొరికిపోతుంది. బుజ్జి గారు చెప్పినారు ఒకటి అనమాట. ఇలాంటి ఐస్ ఉన్నది మళ్ళీ చెప్తాను మీకు ఎగ్జాంపుల్. ఇంకో నెక్స్ట్ అంటే లెకసిస్ తూజా వాళ్ళు ఏంటి, ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు కంప్లైంట్ చేయడానికి చూస్తారు. అంటే తూజా వాళ్ళు అవసరమైతే టెంపర్ లూజ్ అవుతారు. ఇందాక ఆల్రెడీ చెప్పాను మెడోరం చెప్పినప్పుడు, మెడోరం వాళ్ళైతే అస్సలు టెంపర్ లూజ్ అవ్వరు, వెంటనే సరెండర్ అయిపోయినట్టుగా ఉంటారు. తూజా వాళ్ళు ఏంటి, ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే మరి వీళ్ళు దొరికిపోతారు కదండి, అంటే వాళ్ళు కంప్లైంట్ చేశారనేది కూడా చేస్తున్నట్టు కూడా అవతల వాడికి తెలియకుండా కంప్లైంట్ చేస్తారు. అలాగనమాట. లెకసిస్ వాళ్ళంతటా వాళ్ళు కంప్లైంట్ చేయరు, వేరే వాళ్ళని ప్రయోగిస్తారనమాట. అంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా చూసుకుంటారు లెకసిస్ తూజా వాళ్ళు. అలా అంతా చాలా ప్లాన్డ్ గా, అవతల వాడికి అసలు కంప్లైంట్ గా అనిపించదు, చాలా తెలివిగా. అంటే ఇప్పుడు నేను ఒక పేషెంట్ ని చూశాను, అత్తగారు అనమాట. ఆవిడ కోడలు ఉంటుంది, అయితే ఆవిడకి 3 కొడుకులు. అయితే లాస్ట్ కొడుకు తనకి చిన్నతనం అంటే ఒక 50 years అప్పుడే హస్బెండ్ చనిపోయారు. అయితే 3 కొడుకులు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఈ 3వ అబ్బాయి ఢిల్లీలో వర్క్ చేస్తుంటాడు, మంచి జాబ్ లో చేస్తుంటేవాడు. సరే మ్యారేజ్ అయింది, ఈ అబ్బాయి అంత పెద్ద జాబ్ చేస్తున్నాడని చూసే వీళ్ళు మ్యారేజ్ చేశారు. అయితే మ్యారేజ్ అయ్యేదాకా వీళ్ళిద్దరు బాగా బయట సరదాగా వెళ్తారు కదా బిఫోర్ మ్యారేజ్, అలా మూవీస్కి వెళ్తారన్న ఇక్కడ అబ్జెక్ట్ చేసేది కదా ఆవిడ. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆవిడ ఎప్పుడు టెంపర్ లూజ్ అవ్వదు. ఆవిడ ఏం మొదలు పెట్టారు, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, నాకు లోన్లీగా అనిపిస్తుంది, ఇలాగా మొదలెట్టేటప్పటికి ఆ చిన్న అబ్బాయిని అలాగా చెప్పేటప్పటికి
అతని జాబ్ మానేసి ఇక్కడే మనకి బిజినెస్ ఉన్నాయి కదా, అవి చూసుకోవచ్చు కదా, ఇవి చూసుకోవచ్చు కదా, నువ్వు ఇక్కడ ఏదైనా పెట్టుకో అంటే ఆ అబ్బాయి విజయవాడలో ఏదో బిజినెస్ పెట్టుకున్నాడు, తిని దగ్గరే ఉన్నాడు. సరే కోడలు వచ్చింది, పర్మనెంట్ ఫ్యామిలీ. అయితే ఆ కోడలు చెప్పింది అనమాట, ఏమని? ఆ కోడలు ఇగ్నిషియా ఎంత అలా నలిగిపోయేది అనమాట అమ్మాయి. ఏ అమ్మాయి చెప్పిన ఏంటంటే అత్తగారు ఏం చేస్తుందట, వాళ్ళ హస్బెండ్ ఈవినింగ్ వస్తారు, మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేటప్పటికి కొంచెంసేపు కబుర్లు చెప్పుకుందామని గబగబా ఇంట్లో పని అంతా చేసేస్తుందట. కోడలు చేసేసిన తర్వాత ఇంకేం పని లేదు, ఇంకేమైనా ఉందాయా అత్తయ్య అంటే ఏం లేదమ్మా, ఇంకేముంది పని, ఎందుకు అలా పొద్దున్న నుంచి చేస్తూనే ఉంటావు, కూర్చోదా అని పక్కన కూర్చో ఇద్దరు టీవీ చూస్తారు. వాళ్ళ హస్బెండ్ లోపలికి వచ్చి ఫ్రెష్ అవ్వంగానే ఏదో ఒక పని చెప్తారు టీవీడ. ఖచ్చితంగా ఇప్పుడు ఏంటండి మీరు ఇప్పటిదాకా అడిగాను కదా చెప్పలేదు ఏంటి అని అంటే, నేను అలా అనుకోలేదమ్మా, నాకు గుర్తు రాలేదమ్మా, అప్పుడు పోనీలేదు నువ్వు ఇక్కడ కూర్చో, అబ్బాయి దగ్గర మాట్లాడాలి కదా, నేను వెళ్ళి ఆ పని చేసేస్తాను అంటారు అబ్బాయి ముందు. ఆ అబ్బాయి ఎప్పుడు ఏమంటాడు, అమ్మ ఏదో ఎందుకు చేయిస్తావు, నువ్వు చెయ్యి, ఇలాగ ఇర్క్సమ్ పొజిషన్ లో పెట్టేస్తూ ఉండేది అనమాట. ఇలాగా ప్రతి చిన్న దాంట్లోనూ అలాగా. ఇప్పుడు వాళ్ళిద్దరూ మూవీకి వెళ్ళాలన్నా ఏదో ఒక అడ్డం పుల్ల వేయటం. అసలు ఎంత నైస్ గా అంటే అంత నైస్ గా ఉంటున్నాను. ఆ కోడలికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు తిని గనక తనకి జాబ్ ఉంది, తనకి ఆ అత్తగారికి జాబ్ చేయడం ఇష్టం లేదు. కొడుకుకి మా నీ భార్య జాబ్ చేయడం ఏంట్రా, ఇప్పుడు మనకి ఏం ఆశ తక్కువైందని చెప్పదు. ఎలా చెప్తుంది? కరెక్ట్ గా ఈ కోడలు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయినాగానే వీడికి స్పాండిలైటిస్ పెయిన్ వచ్చేసిందనో, నడునొప్పి వచ్చేసిందనో, ఏదో ఒక విధంగా అలాగా. అంటే వాళ్ళు ఎక్కడ బయటపడరు. ఇప్పటికీ ఆ కొడుకుకి తెలియదు వాళ్ళ అమ్మ అలాగా చేస్తున్నది. వాళ్ళ మా మదర్ కి పపెట్ లాగా ఉంటాడు ఆ పిల్లవాడు. అలాగా అంత గా ఉంటారు. మీకు అంతే ఎగ్జాంపుల్ మూవీ చూసారో లేదో, అబ్బాయి గారు మూవీ ఉంటుంది, వెంకటేష్ మూవీ. దాంట్లో మీనా కోడలు అత్తగారు ఎవరో జయచిత్ర, ఆవిడ కరెక్ట్ తూజ, ఆ ఐస్ గాని అంత పర్ఫెక్ట్. అంటే వాళ్ళ హస్బెండ్ పిచ్చివాడు అనేది చిత్రీకరించేసి అతన్ని గదిలో పెట్టేస్తుంది, అందరూ నమ్ముతారు. నెక్స్ట్ ఆ సవతి పిల్లవాడినికి ఓన్ మదర్ లాగా, అంటే అంత ప్రేమ చూపిస్తూ ఉంటుంది, చూపిస్తూ తన గ్రిప్ లో పెట్టుకుంటుంది. ఆ వచ్చిన కోడలు కూడా అంతే తెలివిగలది అయినప్పటికీ ఫస్ట్ లో అమ్మాయి గబగబా స్టెప్స్ వేసేస్తుంది అందరిలో ఇరికించేద్దామని. కానీ అత్తగారి యొక్క ఆ కన్నింగ్ నేచర్ దగ్గర ఆ అమ్మాయి గెలవలేకపోతుంది. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి సేమ్ అదే లాజిక్ లో వెళ్ళి అందరికి తెలిసేట్టుగా చేస్తుంది అత్తగారిని. అఫ్ కోర్స్ సినిమా కాబట్టి ఎండింగ్ అలా ఇచ్చారు. అలా ఉంటుంది అనమాట. ఆ మూవీ చూడండి మీకు పర్ఫెక్ట్ తెలుస్తుంది. మళ్ళీ బుజ్జిగా చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలిసిందే, స్వాతి కిరణంలో మమ్ముట్టి అని. సో అంతలా ఉంటారు వాళ్ళు, అంత సున్నితంగా కనపడతారు వాళ్ళు, ఎక్కడ టెంపర్ లూజ్ అవరు, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే చెడ్డ వాళ్ళని కాదు మనం ఇక్కడ డిస్కస్ చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అనేది కాదు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటుంది. డిసీజ్ మైండ్, మనం ఆ డ్రగ్ ని ఎలా పట్టుకోవాలి అనటానికి ఈ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడాను. మళ్ళీ అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ తూజా వాళ్ళు ఇంకా డ్రీమ్స్ లో ఏమొస్తాయి, ఇందాక చెప్పుకున్నాం కదా, రేప్ చేస్తున్నట్టు కళ్ళు, ఇంకా పైనుంచి పడిపోతున్నట్లు వస్తాయి, మళ్ళీ భూకంపం వచ్చినట్టు ఇలా కూడా కళ్ళు వస్తాయి వాళ్ళకి. నెక్స్ట్ ఏంటి, తూజా లెక్సిస్ వాళ్ళకి కూడా అనుమానం ఉంటుంది, తూజా వాళ్ళకి అనుమానం ఉంటుంది. లెక్సిస్ వాడు అస్సలు బయటపడ్డా అనమాట, సైలెంట్ గా ఉండి అన్ని వైపుల నుంచి ప్రెజర్ తీసుకొచ్చేసి తన కంట్రోల్లో ఉండేట్టు చేస్తాడు. పర్ఫెక్ట్ లెక్సిస్ కి ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే నరసింహ మూవీలో రమ్యకృష్ణ. చూడండి అది ఎంత పగబడుతుందో చూడండి, ఎంత రివెంజ్ తీర్చుకుంటుంది, లాస్ట్ మినిట్ దాకా ట్రై చేస్తుంది, వాడిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా ఉంటుంది, అంటే అన్ని వైపుల నుంచి వాడికి ప్రెజర్ తీసుకొచ్చి లాస్ట్ కి నన్ను చేసుకుంటాడు, అలా ఉంటుంది అనమాట అమ్మాయి. మోస్టర్స్ అండ్ క్రానిక్ లో తన లెక్కసిస్ అట్లా అలాగా, అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు అలా ఉంటారు, ఎక్కడ బయటపడరు. మాస్టర్ గారు లెక్కసిస్ చెప్పేటప్పుడు అనుకుంటా అంటారు, దుర్బలులు దుష్టులు అని 2 రకాలుగా ఉంటారు. దుష్టులు అంటే ఇప్పుడు లెక్కసిస్ తూజ ఇలాంటి వాళ్ళు వస్తారు. దుర్బలులు అంటే వాళ్ళు చెప్పింది నమ్మేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయి చేసేవాళ్ళు, మిగతా డ్రగ్స్ సైకోటిక్ డ్రగ్స్ వస్తాయని చెప్తారు. అదే అనమాట, అలా ఉంటారు అనమాట వాళ్ళు. లెక్కసిస్ వాడు ఏంటి, వాడి పేరు ఎక్కడా బయటికి రాదు, వాడి చేతికి మట్టి అంటది, వాళ్ళు అలా ఉంటారు వాళ్ళు. ఎవరినైనా వాడు మాట్లాడే మాట చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటుంది, అంటే భోలాగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. వాళ్ళ అవతల వాళ్ళ వైపు నుంచి వివరాలన్నీ లాగేస్తారు,
వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ మ్యాటర్ కానీ వాళ్ళు చెప్పకూడదు అనుకుంటున్న మాట కానీ ఒక్కటి కూడా వాళ్ళు పాయింట్ అవుట్ బయటికి రానే రాదు. కానీ చూడటానికి ఇగ్నీషియా వాళ్ళంత బోలగా మాట్లాడుతున్నట్టుగా టాకెటివ్ కదా వాళ్ళు, లొకేషియస్ అని చెప్తారు కెంట్ గారు, అంత లొకేషియస్ గానే మాట్లాడతారు. కానీ మనం గమనిస్తే మీకు వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ ఒక్కటి ఉంటుంది, పనికిరాని మాటలు అన్ని అలా ఉంటాయి. అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళు మాట్లాడేది అంత ఫాస్ట్ గా అంత లొకేషన్స్ గా మాట్లాడినా అంత క్యాలిక్యులేటెడ్ గా అంత జాగ్రత్తగా మాట్లాడతారు అనమాట. ఓపిఎం వాళ్ళు ఉంటారు, ఓపిఎం వాళ్ళు కూడా అంతే కబుర్లు చెప్తారు, అలాగే ఉంటారు. వాళ్ళు సైకోటిక్ డీప్, ఎవరిని నమ్మరు, ట్యూబర్కులర్ మయాజం ఆఫ్ కోర్స్. అయితే ఏమిటి ఓపిఎం వాళ్ళు ఏంటి ఎలా చెప్తారు వాళ్ళు అవతల వాళ్ళకి, నాకు చంద్రబాబు నాయుడు తెలుసు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, లేకపోతే నాకు సినీ స్టార్ రజనీకాంత్ గారు తెలుసు, లేకపోతే ఇంకొకరు తెలుసు అని చెప్తారు. నేను అసలు చాలా క్లోజ్ వాళ్ళతో అని చెప్పేసి వాళ్ళకి అని ఆ విధంగా మా మినిస్టర్ తెలుసు, ఈ మినిస్టర్ తెలుసు, ఇలాంటివన్నీ చెప్పేసి వాళ్ళని భయపెట్టుకుని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు. అలా చెప్పి వాళ్ళు అప్పులు తీసుకోవడము అలాంటివి చేస్తారు అన్నమాట. అంటే అబద్ధం ఆడుతున్నట్టు కూడా తెలియదు అనమాట మనకి చూస్తే. చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప వాళ్ళు దొరకరు, ఎక్కడ దొరకరు. అక్కడ దొరికిపోతాం అనుకున్నప్పుడు ఇది వదిలేసి ఇంకో చోటకి వెళ్ళిపోతారు. వాళ్ళు అసలు ఏమి కష్టపడటానికి ఇష్టం ఉండదు ఓపియం వాళ్ళకి. ఎంతసేపు సుఖంగా ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. అదొకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ తూజా వాళ్ళు ఏంటి, తూజా వాళ్ళు ఏంటంటే వీళ్ళకి అనుమానం ఉంటుంది. వెనకాడియం వాళ్ళైతే ఎక్కడో అక్కడ బయటపడిపోతారు, అంటే ఎక్కడొక్కడ బయటపడతారు. కానీ తూజా వాళ్ళు అస్సలు బయటపడరు, పడడం చాలా కష్టం. అంటే వైఫ్ కి హస్బెండ్ మీద ప్రతి చిన్నదానికి అరుస్తూ ఉంటుంది. ఎందుకు అట్లా అరుస్తారు, పాపం మంచి ఆయనే కదా అంటే, మనం గనక అరవలేదు అనుకో వాళ్ళు అరిచి వాళ్ళ 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 యొక్క వాళ్ళు మనల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తారు. ముందే మనం అరుస్తుంటే వాళ్ళు మనల్ని అంట కదా, అసలే అరుస్తుంది, మనం అరిస్తే ఇంకేం చేస్తుందో అన్న దాంతో ఊరుకుంటారని చెప్తుంది వైఫ్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇంకా ఎంత తెలివిగా మాట్లాడతారంటే, వైఫ్ చాలా అడుగుతుంది అనమాట, ఏమండి నాకు ఇలా తనకి ఎప్పుడైనా బాగోలేదు అనుకోండి, నాకు ఇలా బాగోలేదు కదండి, నేను ఏమైపోతానో అనిపిస్తుంది అంటే, ఆ హస్బెండ్ ఏం లేదు, ఎందుకు అవుతుంది, నువ్వు బానే ఉంటావు, ఏం పర్వాలేదు, మన పిల్లల పెళ్లిళ్ళు అన్ని నువ్వు చేస్తావు, కంగారు లేదని చెప్తాడు. లేదండి నాకు ఏదో అయిపోతుంది అనిపిస్తుంది, ఒకవేళ నేను చనిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కదా అంటుంది. వీడు గనక పొరపాటున గనక చేసుకుంటాను అన్నాడా చచ్చాడే. ఇక అది ఆయన మైండ్ లో పెట్టుకుంటుంది అనమాట. అలాగా అంటే వాళ్ళంతా నాయకగా అడుగుతారు, పాపం చూడు మా భర్తకే అనిపిస్తుంది, పాపం చూడు తను చనిపోయినా కానీ ఇంకొకరు చేసుకో, నా సుఖం ఆలోచిస్తుంది అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళు ఎవరినైనా కార్నర్ చేద్దామని డిసైడ్ చేసుకుంటే అది మనం ఎంతో అవతల వాడు గనక చాలా తెలివిగలవాడో లేకపోతే అయితే తప్ప కనుక్కోలేరు. అంత ప్రతి ఒక విషయాన్ని అలా మార్చే సిచ్యువేషన్ దానికి అనుగుణంగా మార్చుకొని చేయగలరు అనమాట. అంత జెలసీ ఒకటి ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ సీక్రసీ మెయింటైన్ చేస్తారు. అంటే చెప్పాను కదా, అస్సలు ఏమి వాళ్ళ విషయాలు అసలు ఒక్క మాట కూడా బయటికి రాదనమాట. వీళ్ళ ఎవరైనా ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇలాగా జెలస్ ఫీల్ అవుతున్నారని తెలియదు. స్వాతి కిరణంలో అంతే కదా, మమ్ముట్టి వైఫ్ కి లాస్ట్ మినిట్ అబ్బాయి చనిపోయిన తర్వాత అతనికి హార్ట్ అటాక్ వస్తుంది చూడండి, అక్కడే తెలుస్తుంది తప్ప ఆ అబ్బాయి మీద జెలసీ ఉందని తనకి ముందు కూడా తెలియదు. అంటే తన భార్యతో ఎంత అన్యోన్యంగా ఉంటాడు, చాలా బాగుంటాడు, కానీ చెప్పడు కదా, బయటపడాడు. అంత సీక్రసీ మెయింటెనెన్స్ ఉంటుంది వాళ్ళ విషయము. కట్టుకున్న భార్యకి, కడుపున పుట్టిన పిల్లలకి, క్లోజ్ ఫ్రెండ్ ఏముండదు. వాళ్ళందరికీ కూడా ఒక గీత అవతల ఉంటారు వాళ్ళు, గీత యువతల ఎవ్వరు ఉండరు, అనుమానం లేకుండా ఉండరు అనమాట. అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వాళ్ళ కంప్లైంట్స్ మనం కేస్ షీట్ రాసినప్పుడు కూడా సాధారణంగా కోపం వస్తుందా అండి ఎవరన్నా అనవసరంగా అంటే ఎలా రియాక్ట్ అవుతారు అంటే, ఏం రియాక్ట్ అవ్వండి, వారి పాపాన వాళ్ళే పోతారు, మనం ఎందుకండి ఇలాంటివన్నీ ఆలోచించి చేసుకోవటం, పైన దేవుడు లేడు, ఆయన చూసుకుంటూ ఉంటాడు, మరి మీరు ఏమీ బాధపడరా, మనసులో బాధ ఎందుకండి, ఎప్పుడో ఏదో పాపం చేసాం అది పోయింది అనుకుంటామండి, అలా తప్పుకుని పక్కకి వెళ్ళిపోతామండి అంటారు. ఏదన్నా సమస్య వస్తే కంగారు ఉంటుందా అండి అంటే, కంగారు పడినా ఏం చేయగలమండి, మాలాంటి వాళ్ళం ఏమీ చేయలేము, మళ్ళీ డబ్బులు ఎక్కడొక్కడ సర్దుకోవటం తప్ప. ఇలాగా ఏమడిగినా డ్రగ్ దొరకదు అనమాట. ఏమడిగినా బాగా మనం ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇవ్వండి, ఏమండి హోమియోపతి మందు కావాలి అంటే మనస్తత్వం శరీరత్వాన్ని బట్టి మందు ఇవ్వాలండి, మీరు ఎన్నన్నా చెప్పండి, నిజమండి మేము ఇలా ఏం ఉండవు. సరే మీ ఈవిడ సరిగా చెప్పట్లేదని
ఈ పక్కన వాళ్ళ కొలీగ్స్ అడిగితే అసలు ఆవిడ ఎంత మంచి ఆవిడ తెలుసా అండి అసలు అని చెప్తారు. అంటే ఎక్కడ మనకి రిమార్క్ ఉండదు. వాళ్ళ వల్ల ఎవడన్నా సఫర్ అయి ఉన్నవాడు చెప్తే తప్ప మనకి తెలియదు అనమాట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మనసులో ఏముంటుంది, మనం అన్ని వీళ్ళకి ఎందుకు చెప్పాలి, ఇదంతా ఇవన్నీ అవసరమా, మనం వచ్చింది మోకాళ్ళ నొప్పులు కదా, అంతవరకు ఇవ్వచ్చు కదా, వీడు అన్ని మన దగ్గర లాగుతున్నాడు. ఒక పేషెంట్ నాకే ఇన్సిడెంట్ అనమాట. కేస్ షీట్ రాస్తున్నప్పుడు అన్ని అడుగుతాం కదా, మానసిక లక్షణాలు అన్ని కౌన్సిలింగ్ చేసే స్టార్ట్ చేస్తాను ఎవరికైనా. అన్ని చెప్తే కొన్ని ఏం అడగలేదు నేను, మన కోపం చిరాకు వీటి గురించి అడిగాము, కంగారు పడతారా ఇలా అడిగితే ఆవిడ వెంటనే ఏమన్నది తెలుసా, మీరు నావన్నీ తెలుసుకుంటున్నా, వెళ్ళిపోయింది ఆవిడ. నేను మీ దగ్గర మందు వాడానండి, డబ్బులు తీసుకురాలేదు, నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోయింది. ఈవిడిని ఎవరైతే రిఫర్ చేశారో నాకు ఆ పేషెంట్ తో అన్నదంట, ఎందుకు మందు వాడలేదంటే ఆవిడ అన్ని ఏంటి ఆతల వాళ్ళ గుట్టుమట్లన్నీ లాగేస్తోంది, అందుకే నేను వాడలేదు మందు అన్నదంట ఆవిడ. అంటే అలా ఉంటుంది వాళ్ళ నేచర్. నెక్స్ట్ వచ్చేసి తూజా వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ ని నమ్మరు అనమాట. అంటే లైఫ్ పార్ట్నర్ ని నమ్మరు, బేసిక్ గా అసలు వాళ్ళు ఎవరిని నమ్మరు. నెక్స్ట్ వచ్చేసి పేషెంట్స్ లో కూడా తూజా వాళ్ళు ఎక్కువ వెయిట్ చేయడానికి ఇష్టపడరు అని చెప్పారు, ప్రసాద్ గారు ఒకసారి చెప్పారు అనమాట. సో ఇవి నేను పూజ గారి దగ్గర నేర్చుకున్న, ఆయన దగ్గర నేర్చుకున్న మెంటల్ సిమ్టమ్స్ ఇవి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డ్రగ్ లోకి వచ్చేద్దాం. పెయిన్ localized in small spots, a nail driven in the head, side of the head and forehead like ignitia and anacardium. These pains are intensified into tearing pains and affect the eyeball, making it so sore that it can hardly be touched. Worse from heat and worse from lying down, worse in a warm room and better in open air. అయితే ఈ పెయిన్ అనేది వాడికి లోకలైజ్డ్, అంటే ఆ పార్ట్ ఒక స్పాట్ లో వేలు పెట్టి చూపించలేనంతలా వారికి పెయిన్ ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే ఆ మేకుని ఇలా లోపలికి దించేస్తున్నంత పెయిన్ ఉంటుంది, నిజంగానే వాడికి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. లైక్ ఇగ్నిషియా అండ్ ఎనకార్డియం. ఈ పెయిన్స్ ఎంత ఇంటెన్సిఫైడ్ ఇంటూ టేరింగ్ పెయిన్స్, అంటే బాగా సివియర్ పెయిన్ ఉంటుంది, పిచ్చకపోతుంది అన్నమాట. ఆ పెయిన్ అంత సివియర్ పెయిన్ లో వలన ఉండి ఐబాల్ ఎఫెక్ట్ అవుతుంది, అది చాలా సోర్ గా ఉంటుంది, టచ్ చేయడానికి అసలు చాలా కష్టం అన్నమాట, టచ్ చేయని ఇప్పుడు అంత పెయిన్ ఉంటుంది. వర్స్ ఫ్రమ్ హీట్, వర్స్ ఫ్రమ్ లయింగ్ డౌన్, అంటే వేడి తట్టుకోలేకపోవటం, పడుకుంటే ఎక్కువైపోవటం, వేడి రూమ్ లో ఉంటే ఎక్కువైపోవటం, బెటర్ ఇన్ ఓపెన్ ఎయిర్. ఓపెన్ ఎయిర్ లో బెటర్మెంట్ ఉంటుంది. రుమాటిక్ హెడ్ సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఇన్ డాంప్ ఎయిర్. రుమాటిక్ హెడ్ సిమ్టమ్స్ అవి మాత్రమే డాంప్ ఎయిర్ లో వర్స్ ఉంటాయి, ఎక్కువ అయిపోతుంది. దే ఆర్ వర్స్ ఫ్రమ్ సోర్ థింగ్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ స్టిమ్యులేటింగ్ అండ్ ఎగ్జైటింగ్ థింగ్స్, సవర్ థింగ్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ స్టిమ్యులేటింగ్ అండ్ ఎగ్జైటింగ్ థింగ్స్. ఇవన్నీ కూడా సవర్, వాటికి స్టిమ్యులెంట్స్ ఉంటాయి కదా, ఆల్కహాల్ ఇలాంటి వాళ్ళకి చురుకు అనిపించేటువంటి వాటికి వర్స్ అవుతాయి అనమాట. Crude drugs do not impress the vital force so lastingly, but an individual who is thoroughly sensitive and properly sensitive, as sensitive of contagion, then if you undertake to prove by giving it night and morning, you will rivet upon him a lifelong miasm. అయితే ఇక్కడ ఏంటంటే ఈ తూజా ఇదంతా ఈ పేరా అంతా కూడా ఒకటే దానికి సంబంధించింది, చెప్తాను చూడండి. మామూలుగా ఆయన ఏం చెప్తున్నారు, క్రూడ్ డ్రగ్ అనేది వైటల్ ఫోర్స్ మీద మనము ఇస్తే, మామూలుగా ఇస్తే మెడిసిన్ అది లాంగ్ లాస్టింగ్ గా పనిచేయదు కదా, క్రూడ్ గా మదర్ టించర్ కానీ ఇవన్నీ ఇస్తే అది క్రూడ్ ఫామే కదా, లాంగ్ లాస్టింగ్ గా పనిచేయదు. అయితే ఎవరైతే చాలా సెన్సిటివ్ గా ఉండి ఏ ఇన్ఫెక్షన్ అయినా దేనినైనా కానీ ఎవరైతే అట్రాక్ట్ చేస్తూ ఉంటారో అటువంటి సెన్సిటివ్ పర్సన్ ని గనక ప్రూవింగ్స్ కి తీసుకుని డే అండ్ నైట్ ఆ క్రూడ్ డే అండ్ నైట్ వాళ్ళకి మెడిసిన్ ఇస్తే ఏమవుతుంది, వాళ్ళ మీద లైఫ్ లాంగ్ ఆ మయాజం అనేది ఉండిపోతుంది అని చెప్తున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ గా కింద వస్తుంది చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ గివెన్ మెడిసిన్, వెయిట్ ఫర్ ది సిమ్టమ్స్ టు కమ్ అండ్ గో ఇన్ ది న్యాచురల్ మేనర్. టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ దిస్ ఈస్ ద టెండెన్సీ విత్ సైకోసిస్, ద టెండెన్సీ ఈజ్ రేదర్ అవుట్వర్డ్. అంటే మనం గనక ఏదైనా ఒక మెడిసిన్ తీసుకుని ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఇచ్చిన మెడిసిన్ ఇస్తే సిమ్టమ్స్ ప్రూవింగ్స్, అప్పుడు మెడిసిన్ వెయిట్ చేస్తే సిమ్టమ్స్ వస్తాయి, వచ్చి మళ్ళీ అవే ఎలా వచ్చినాయో అలాగే వెళ్ళిపోతాయి న్యాచురల్ మేనర్ లో, మనం వాటిని ఏమీ అడ్డం పడకుండా ఉంటే. అదే విధంగా ఈ సైకోటిక్ మయాజం కూడా సేమ్ టెండెన్సీ ఉంటుంది. అంటే ఆ మెడిసిన్ అవి సిమ్టమ్స్ అన్ని వస్తాయి,
ఎలాగ బయటికి పంపిస్తుంది అనమాట, వాట్స్ అనో పిగ్ వాట్స్ అనో లేకపోతే ఇంకోటి రూపంలో బయటికి పంపిస్తుంది. వి సీ ఇన్ ద ప్రూవింగ్ ఆఫ్ ఎ డ్రగ్ వాట్ వి సీ ఇన్ డిసీజ్. అంటే డిసీజ్ లో ఏదైతే మనం చూస్తామో అదే సేమ్ మనము ప్రూవింగ్స్ లో కూడా చూస్తాము. వెన్ ఏ గనోరియా ఈస్ కాంటాక్టెడ్ ఇట్ గోస్ త్రూ ద ప్రోడ్రోమల్ పీరియడ్ అండ్ దెన్ కమ్స్ ద డిసీజ్. అంటే ఒక గనోరియా కనుక ఎప్పుడైతే కాంటాక్ట్ అయిందో అది ఫస్ట్ ప్రోడ్రోమల్ పీరియడ్, అంటే బయటికి సిమ్టమ్స్ ఏం కనిపించకుండా లోపల కొన్నాళ్ళు ఉంటుంది డోర్మెంట్ గా. అది ఆ తర్వాత అదేమవుతుంది, కొన్ని తర్వాత డిసీజ్ లాగా బయటకు వస్తుంది, గనోరియా లాగా బయటకు వస్తుంది. వచ్చినప్పుడు వెన్ ఇఫ్ లెట్ అలోన్ has in its nature a tendency to eradicate itself from the economy, then the patients do not suffer from lasting conditions. అంటే ఇక్కడ ఇఫ్ లెట్ అలోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏముంది అంటే దానిని కనుక అలా వచ్చిన దాన్ని మనం ఏం చెయ్యకుండా అలాగే వదిలేస్తే తనంతట తనే అది ఇరాడికేట్ చేసే ఫోర్స్, వైటల్ ఫోర్స్ కి ఆ శక్తి ఉంటుంది. అదే కనుక అది సో లోపల మన సిస్టమ్ లో అది ఉంటుంది కాబట్టి అలాగా అవి ఉండి అప్పుడు పేషెంట్స్ బయటికి ఏమి సఫర్ అవ్వకుండా వెళ్ళిపోతారు, అదే సఫర్ అవ్వరు ఎక్కువ. అదే కనుక మనం కనుక దాని నెక్స్ట్ వస్తుంది, మనం అడ్డం చేస్తే సప్రెస్ చేస్తే ఏమవుతుంది అనేది. సో దాన్ని కనుక అలా వదిలేస్తే ఆ గనోరియా కాంటాక్ట్ అయినప్పుడు అది డిసీజ్ లాగా బయటకు వచ్చినప్పుడు దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా సప్రెస్ చేయకుండా వదిలేస్తే వైటల్ ఫోర్స్ దాని మీద ఫైట్ చేసి మన సిస్టమ్ లో ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ దాని మీద పనిచేసి దాన్ని బయటికి వెళ్ళిపోయేలాగా చేసేస్తుంది. పేషెంట్స్ డు నాట్ సఫర్ ఫ్రమ్ అంటే చాన్నాళ్ళు ఉండే క్రానిక్ గా ఉండే కండిషన్స్ లో నుంచి వాళ్ళు బయటపడిపోతారు, అలా ఏం రాదు. అదే గనక అదే సేమ్ థింగ్ ప్రూవింగ్స్ లో కూడా అనమాట. నెక్స్ట్ ఇన్ ద ఓల్డ్ స్కూల్ దే ఆల్వేస్ సప్రెస్ ద డిశ్చార్జ్ అండ్ దేర్ ఆర్ దోస్ ఇన్ ద న్యూ స్కూల్ హూ డూ లిటిల్ బెటర్. అంటే ఓల్డ్ స్కూల్ అంటే ఏంటి, హనుమాన్ గారు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆయుర్వేదిక్ అలోపతిక్ వైద్యంలో ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, యూజువల్ గా గనోరియా వచ్చింది అని వస్తే సప్రెస్ చేసేస్తారు కదా, ఆ సప్రెస్ చేసేస్తారు. అదే హోమియోపతిలో ఏం చేస్తారు, హోమియో వాళ్ళు కొంచెం బెటర్. అంటే ఏంటి, మనం గనక ఆ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని సరైన డ్రగ్ వేయకపోయినా సిమిలర్ గా ఉన్న డ్రగ్ ని మనం సెలెక్ట్ చేస్తాము. ప్లస్ మనం ఇచ్చే మందులో మెడిసిన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కదా, డైనమిక్ లెవెల్లో కదా మనం ఇస్తాము. దాని వలన ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి అనమాట, ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి, లిటిల్ బెటర్ అని చెప్తున్నారు. The frequent repetition by which one is exposed would not increase the gonorrhea itself because the susceptibility is satisfied. అంటే ప్రూవింగ్స్ లో మెడిసిన్ రిపిటేషన్ వలన గనోరియా అనేది ఇంక్రీజ్ అవ్వదు, ఎందుకంటే సిస్టమ్ దానికి ససెప్టబిలిటీ కాకుండా మనం ఇచ్చిన డోస్ అనేది చూస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నౌ ఇఫ్ వి the taking of more of the drug to prove it does not do so much harm provided the one who is directing the provings realizes when the symptom begin to rise then stops the drug. అంటే ప్రూవింగ్స్ చేసేటప్పుడు ఒక డ్రగ్ ని మనం ఇస్తూ వస్తాం, వచ్చి ఎంతవరకు ప్రొవైడెడ్ ఎప్పటి వరకు ఇస్తాము, వాళ్ళలో నుంచి ఆ సిమ్టమ్స్ ప్రూవింగ్స్ ఆ సిమ్టమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు గనక ఆపేస్తాం కదా, అంత అలా చేస్తే హామ్ అవ్వదు అనమాట. Now if we go on with the proving by repeating the doses after the symptoms come on, we force the drug into the economy when he is already poisoned, and by this means we get a confusion in the symptoms. The drug disease engrafted upon that individual for life. అదే గనక మనము ప్రూవింగ్స్ లో సిమ్టమ్స్ ఎందుకు వస్తాయని చెప్పుకున్నాము అంటే, మనం మందులు ఇచ్చినప్పుడు ప్రైమరీ యాక్షన్ సెకండరీ యాక్షన్ అని మాస్టర్ గారు సీనియర్ క్లాసెస్ లో ఫిలాసఫీలో చెప్తారు. ఒక డ్రగ్ ని మనం ఇచ్చాము, బ్రయోనియా సిమ్టమ్స్ చూస్తే సిమిలారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఉన్నాయని వేసినప్పుడు అది ఏం చేస్తుంది, డ్రగ్ వెళ్ళి డిసీజ్ ఏమి పోగొట్టదు కదా, డ్రగ్ వెళ్ళి ఏం చేస్తుంది, వైటల్ ఫోర్స్ ని యాక్టివేట్ చేస్తుంది. వైటల్ ఫోర్స్ వీక్ అవ్వడం వలన కదా ఆ డిసీజ్ అనేది లోపల ఎంటర్ అయ్యి ఇలా బయటికి కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు వైటల్ ఫోర్స్ ని యాక్టివేట్ చేస్తుంది, అప్పుడు వైటల్ ఫోర్స్ దాని జబ్బును బయటకు పాల్దోలుతుంది. ఈ మందు వెళ్ళి పనిచేయడాన్ని ప్రైమరీ యాక్షన్ అంటారు, వైటల్ ఫోర్స్ మళ్ళీ డిసీజ్ ని బయటకు పాల్దోలటాన్ని ఏమంటారు, సెకండరీ యాక్షన్ అంటారు అనమాట కదా. అది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. అయితే అలా సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పటికీ కూడా మనం గనక రిపిటేషన్ కంటిన్యూ చేస్తే అప్పుడు ఏమవుతుంది, డ్రగ్ ని మనము లోపలికి తోసేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆ లోపల ఉన్నటువంటి ఎకానమీ అనేది డిస్టర్బ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే వీడు ఆల్రెడీ మనం మెడిసిన్ ఇవ్వడం వలన పాయిజన్ అయ్యి ఉంది కదా బాడీ, మనం వేసిన మందు వలన కదా కొంచెం
డైలీ వేస్తున్నాం, సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఆపేస్తే ఓకే, అలా ఆపకుండా అయినా సరే మనం రిపీట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, తర్వాత వచ్చే సిమ్టమ్స్ వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. అంటే మనం ప్రూవింగ్స్ సిమ్టమ్స్ వస్తున్నాయా, లేకపోతే మనం ఓవర్ గా మెడిసిన్ వేసే అంటే ఆపకుండా వేయటం వలన ఎకానమీ లోపల డిస్టర్బ్ అవ్వడం వలన డ్రగ్ డిసీజ్ వల్ల సిమ్టమ్స్ వస్తున్నాయా అనేది మనకు తెలియకుండా పోతుంది. అంటే ఇండివిజువల్ లైఫ్ వల్ల వస్తున్నాయా లేకపోతే అవి ప్రూవింగ్స్ సిమ్టమ్స్ అనేది మనకు తెలియకుండా పోతుంది అని చెప్తున్నారు అనమాట. సో మనకు ఆ కన్ఫ్యూజన్ వస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడికి ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.